ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత 6 ఎపిసోడ్లు అయిపోయేదాకా చూసేంత అండి. ప్రెస్ మీట్ దగ్గర నుంచి నా ఫోన్ మోగుతూనే ఉంది, అందుకే సైలెంట్ మోడ్లో పెట్టాను. డింగ్ 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 అని మోగుతూనే ఉంది. కథనైనా లేకపోతే కథనాన్నైనా డిఫరెంట్ గా చూసారా? జంప్స్ నేర్పించారు, పైనుంచి దూకడము, దూకుతూ స్ట్రెచ్ చేసి దూకడము. ఐ హర్డ్ యూ హ్యావ్ 2 daughters. Yeah. 2 beautiful daughters. Beautiful daughters. రాజుతో యాక్ట్ చేయడం చాలా కష్టం, సీరియస్ రోల్స్. కామెడీ అంటే చేసుకుంటూ వెళ్ళొచ్చు, కానీ ఈ అమ్మాయి అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉంది. ఆయనకి ఇంకా మీరు అమ్మాయిలానే ఉన్నారు. మీ తాతగారు కూడా నా ఫ్యాన్ అంటే నేను ఆశ్చర్యపోకర్లేదు. బాలకృష్ణ గారితో సినిమా చేసే అవకాశం భయపడి సరే అడిగారు, బట్ ఐ డిడ్ంట్ డు ఇట్. నమస్తే, ఏబీపీ దేశంకి స్వాగతం. ఓటీటీ ప్రేక్షకులను తాజాగా అలరిస్తున్న కొత్త వెబ్ సిరీస్ డాక్టర్ ఆఫ్ ప్రసాదరావు కనపడటలేదు. జీ5లో వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులందరినీ కూడా అలరిస్తూ ఉంది. వ్యక్తిగా మా కుటుంబ సభ్యురాలు అనుకునేటువంటి ఒక యాక్ట్రెస్ ఉదయభాను ప్రధాన పాత్రలో పోషించిన ఈ సిరీస్, అలాగే ఈ సిరీస్ దర్శకత్వం వహించిన కృష్ణ గారు, ఇద్దరు కూడా మనతో ఈ సందర్భంగా అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ సిరీస్కి సంబంధించి, సిరీస్లో చర్చించిన అంశాలకు సంబంధించి, అద్భుత విజయం సాధించడానికి వారు తీసుకున్న జాగ్రత్తలు, ఈ సక్సెస్ పట్ల వారి స్పందన అన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే అండి ఉదయభాను గారు. నిజంగా అంటే నేను ఎక్కడ కూడా అతిశయోక్తి ఏం చెప్పలేదు. మా ఫాదర్ దగ్గర నుంచి, అంటే జెన్ ఎక్స్ నుంచి జెన్ ఆల్ఫా వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసిన వాళ్ళు. కొత్త ప్లాట్ఫామ్ మీద చూస్తున్నాం, కొత్త ప్లాట్ఫామ్ మీద ఓటీటీలో దాదాపుగా మిమ్మల్ని ఈ రోల్లో ఇట్లా చూస్తామని జస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. డాక్టర్ ఆఫ్ ప్రసాదరావు కనపడట్లేదు అనే సిరీస్ లో మీది ప్రధాన రోల్, అంటే ప్రధాన పాత్రలో ఒకటి మీది. సిరీస్ చూస్తున్నంతసేపు కూడా ఒక ఎపిసోడ్ ఫ్రెండ్ చెప్తే స్టార్ట్ చేశాడు, ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత 6 ఎపిసోడ్లు అయిపోయేదాకా చూసేంత క్యూరియాసిటీ. సో అంటే ఈ సిరీస్ టైటిల్లోనే ఒక క్యూరియాసిటీ కల్పించేలాగా ఉంది. సక్సెస్ పట్ల, ఈ కథను ఎంచుకోవడం పట్ల మీరు తీసుకున్న జాగ్రత్తలు, ఇవన్నీ కూడా మాట్లాడదాం. మొట్టమొదటిగా ఈ సక్సెస్ని మీరు ఎట్లా చూస్తున్నారండి? వీఆర్ ఎంజాయింగ్ ఇట్ అండి. ఓవర్వెల్మ్డ్. అండ్ డైరెక్ట్ సార్ 2 years నుంచి వారు దీన్ని కన్సీవ్ చేస్తున్నారు. సో ఫైనల్గా వారి క్యారెక్టర్స్ అన్ని ప్రాణం పోసుకుని ఆడియన్స్ని అలరిస్తున్నాయి. సో వీఆర్ ఆల్ హ్యాపీ. అండ్ ఇంత బ్యూటిఫుల్ రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదండి. అంటే ప్రెస్ మీట్ దగ్గర నుంచి నా ఫోన్ మోగుతూనే ఉందండి, అందుకే సైలెంట్ మోడ్లో పెట్టాను. డింగ్ 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 అని మోగుతూనే ఉంది. సో ఎంత అప్లాజ్ వచ్చిందో మాటలో చెప్పలేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. కృష్ణ గారు మీరు చెప్పండి, మీకు ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా ఇది ఈ కథ రాసుకున్నప్పుడు కానీ చేసిన తర్వాత చూసినప్పుడే మంచి రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసామండి. దానికి మించి వస్తుంది. ఆ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే, అంటే కథ టైటిల్లోనే అంటే నాకు అనిపించింది ఫస్ట్ డాక్టర్ ఆఫ్ ప్రసాదరావు కనపడలేదంటే ఇది ప్రసాదరావు గురించా, డాక్టర్ గురించా, కనపడకపోవడం అనుకున్న మిస్టరీ గురించా అన్నట్ట క్యూరియాసిటీ. టైటిల్ ఇది సెలెక్ట్ చేసుకోవడం వెనుక మీరు తీసుకున్న జాగ్రత్త ఏంటండి? ఈ టైటిల్ తండ్రి కూతురు సంబంధించింది కదా, వాళ్ళిద్దరికి కాంబినేషన్లో టైటిల్ ఉంటే బాగుంటుంది అని. ఇప్పుడు నాన్న అనుకున్నాం, నాన్న లాంటివి వచ్చేసాయి. సో ఎలాంటి టైటిల్ అయితే జస్టిఫై అవుతుంది అనుకున్నప్పుడు, డాక్టర్ ఆఫ్ ప్రసాదరావు అనుకున్నప్పుడు అందరూ యునానిమస్గా ఈ టైటిల్ బాగుంటుంది వెళ్ళొచ్చు అనేసి ఈ టైటిల్ కీ క్యారెక్టర్స్ గురించి చర్చించే కథ కాబట్టి అందువల్ల ఇది పర్ఫెక్ట్ యాప్ట్ అని. సో ఈ టైటిల్తో మూవ్ అయ్యాను. కథలోకి వస్తే కూడా కథ యాక్చువల్గా కథలో ఓవరాల్గా 6 సమ్అప్ చేస్తూ చెప్పాలంటే మీ డైలాగ్ ఒకటి ఉంటుంది, ఇది భయానికి ధైర్యానికి మధ్య తేడాన్ని వివరిస్తున్నాం, లేకపోతే ఆడపిల్లలకు సంబంధించి జాగ్రత్త ఉంటుంది. ఆడపిల్లలకు పెంచే విషయంలో కూడా భయానికి వాళ్ళకి నేర్పించాల్సింది భయం కాదు ధైర్యం అనే విషయం ఒక డైలాగు, ఇవన్నీ ఉంటాయి. అది వాటి విషయంలో కథ వింటున్నప్పుడు మీకు అనిపించిన అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. అంటే ఒక మదర్గానే కాదు, ఒక డాటర్గా కూడా నేను ఐ రెసిప్రొకేట్ విత్ దట్. అంటే 100కి 100% మన చిన్నప్పుడు చాలా జరుగుతూ ఉంటాయండి, కానీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి అన్న ధైర్యం చాలా తక్కువ మంది బిడ్డలకే ఉంటుంది. బికాజ్ ఆ అంబియన్స్ని మనం క్రియేట్ చేయగలగాలి. సో ఈ సినిమా ద్వారా ఈ వెబ్ సిరీస్ ద్వారా అది కన్వే అయింది చాలా మటుకు. అండ్ ఇప్పుడే స్టార్ట్ చేశారు చూడడం. అంటే తల్లిదండ్రులే కదా వాళ్ళకి, అంటే ఏ మనిషికైనా సరే అత్యంత దగ్గర వాళ్ళు తల్లిదండ్రులే ఉంటారు. తల్లిదండ్రులకు కూడా చెప్పుకోకుండా
అంటే పేరెంట్స్ పిల్లల ఇప్పుడు సంబంధాలు ఉంటాయా అన్నదాన్ని చాలా మ్యాక్సిమం జాగ్రత్తగా క్రైమ్స్ అలాగే జరుగుతున్నాయి కదండి ఇప్పుడు ఎక్స్ప్లాయిట్ చేయడము పిల్లల్ని ఎలా జరుగుతుంది మీ అమ్మ నాన్నకి చెప్పొద్దు ఇట్లానే జరుగుతూ ఉంటాయి కదా సో అమ్మ నాన్నకి చెప్పరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు భయపడతారు తిడతారనో కొడతారనో నాన్న సీరియస్గా ఉంటాడనో భయపడతారు అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ మనసులో మాట కూడా విప్పుకుని మాట్లాడలేనంత స్ట్రిక్ట్గా ఉండి ఏం లాభం చెప్పండి అల్టిమేట్గా మనం ఎవరి కోసం అయితే ప్రాణాలు పెడతాం వాళ్ళ ప్రాణాలే పోతున్నాయి సో డెఫినెట్గా పేరెంటింగ్లో మార్పు రావాలి అన్నది తీసుకొస్తుంది డాక్టర్ ప్రసాదరావు కృష్ణ గారు మీరు చెప్పండి మీరు గతంలో ఇంకో 2 సిరీస్లు కూడా చేస్తున్నారు రెక్కి అండ్ విరాటపాలెం కథల విషయంలో సాధారణంగా అనిపిస్తుంటుంది ఒక కథకి మీరు మీ 3 కథలు డిఫరెంట్గా ఉన్నాయి ఈ కథ పర్టికులర్ చెప్పాలంటే మీరు ఇక్కడ మాట్లాడినట్టున్నారు మీ ఫ్రెండ్స్తో మాట్లాడిన కాల్ సందర్భంగా ఏదో వచ్చినట్టు ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏంటి అసలు బేసిక్ ఈ కథకి ఇన్స్పిరేషన్ అదే మా బ్రదర్దే అండి వాళ్ళ డాటర్ని జాబ్లో జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు అతను తీసుకున్న కేరు ఎక్కువైపోయింది అనిపిస్తుంది నాకు వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది ఆ కేర్ అని నాకు అనిపించింది సో ఆ అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళగలదు ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయగలదు తిరిగి రాగలదు కానీ తనతో పాటు ట్రావెల్ చేసి తనతో పాటు లోపలికి వెళ్ళి అంత పక్క నుండి అంటే ఎవ్రీథింగ్ చూసి ఇంత జాగ్రత్త పడుతున్నారు వాళ్ళకి ఎంత ఇబ్బంది ఫీల్ అవుతుంటారు వాళ్ళకి ఇవ్వాలి కదా మన చిన్నపాటి స్వేచ్ఛ అని నాకు అనిపించింది అంటే సాధారణంగా తల్లిదండ్రులు ఎక్కువ కేర్ తీసుకుంటే ఇంకా జాగ్రత్తగా ఉంటారు ఇంకొక సక్సెస్ ఎక్కువ అవుతారు అదే కేర్ ఎక్కువ తీసుకోవడం కూడా కొన్ని రకాల ఇబ్బందులకు కారణం అవుతుందని చాలా సునిశ్చితంగా బాగా చెప్పారు నిజంగా మిమ్మల్ని అభినందించాల్సిందే ఆ విషయంలో మాత్రం మీ డైలాగ్ ఇంకోటి కూడా ఉండేదండి అంటే నేను కేసునైనా మనిషినైనా డిఫరెంట్గా చూస్తాను అని చెప్పి అంటున్నారు మీరు ఈ కథనైనా లేకపోతే కథనాన్నైనా డిఫరెంట్గా చూసారా ఏం చూసి ఈ సిరీస్ని ఈ పర్టికులర్ డెఫినెట్గా నాకు మూస పద్ధతిలో కనిపించలేదండి డెఫినెట్గా ఇది డిఫరెంట్ జానర్ అనిపించింది అండ్ కథలో కంటెంట్ చాలా స్ట్రాంగ్గా హిట్ అయింది నాకు విన్న వెంటనే అరే భలే కథ కన్సీవ్ చేశారే అండ్ అందులో రెబెకా గారు అంటే నన్ను నేను ఊహించుకున్నాను విన్నప్పుడే దిస్ ఇస్ ద రోల్ ఫర్ మీ అనిపించింది అండ్ నేను దగ్గర రోల్ కూడా దొరికింది డెఫినెట్గా కైండ్ ఆఫ్ డ్రీమ్ రోల్ సో వినగానే నేను ఊహించేసుకున్నాను అంటే ఎలా వెళ్తే బాగుంటుంది పోలీస్ రోల్ కొత్త కాదనుకుంటా మీకు పోలీస్ రోల్ ఫస్ట్ టైం అంటే ఒకసారి చేసాను చిన్నప్పుడు అంటే లైక్ లాంగ్ టైమ్ అగో కాకపోతే ఏంటంటే ఫస్ట్ డేనే నాకు యాక్సిడెంట్ అయింది అంటే అప్పుడు మొత్తం ప్రాక్టీస్ చేసామండి స్టంట్స్ అన్ని ప్రాక్టీస్ చేసాము అంటే స్పోర్ట్స్ షూ వేసుకొని ప్రాక్టీస్ చేసాం మాస్టర్స్ అన్ని జంప్స్ నేర్పించారు పైనుంచి దూకడము దూకుతూ స్ట్రెచ్ చేసి దూకడము కిక్ చేయడము అవి పెంకులు పట్టుకుంటే వాటికి కొట్టడం అంతా ట్రైన్ చేశాను బట్ ముహూర్తం అప్పుడు ఏం చేస్తారు షూ తెచ్చారు షూకి హీల్ ఉంది ఇంత పెద్ద హీల్ ఉంది సో దాంతో పైనుంచి దూకిస్తే అది మేము పరుపు మీద దూకాము ల్యాండ్ అయితే అది ఖాళీలా అయిపోయింది ఇక్కడ బ్రేక్ అయిపోయింది చిన్నప్పుడు దాని తర్వాత అది హాల్ట్ అయిపోయింది ఆ మూవీ సో అది అలా ఉండిపోయింది అనమాట చేస్తుంటే బాగుండేది అని ఉండింది సో మొత్తానికి అంటే ఈరోజు సిరీస్ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఎట్లా ఇన్స్పైర్ అయి ఉంటారు ఎందుకంటే సాధారణంగా ప్రతి ఒక్కరికి మీరు అనుకున్నట్టుగా ఇది ఒక డ్రీమ్ రోల్ చేసి ఉండాల్సింది అనే ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ అది కూడా ఇన్వెస్టిగేషన్ మిస్టరీ మీ అవునండి సమ్మిళితమై ఉన్నది కాబట్టి దీనికి మీరు రిఫరెన్స్గా తీసుకున్న క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఇటీవల మీరు చూస్తుంటే దృశ్యం సినిమాలో నదియా క్యారెక్టర్స్ కానీ అట్లాంటివి అసలు నేను ఏమీ అనుకోలేదండి ఎవరిని ఊహించుకోలేదు నేను రెబెకానే ఊహించుకున్నానండి రెబెకా జోసెఫ్ ఉంటే ఎలా ఉంటుంది అండ్ ఏ క్యారెక్టర్ని ఊహించుకోలేదు అసలు ఊహించుకుంటే మేబీ ఇంకా వేరేలాగా చేసి ఉండేదాన్ని కానీ నేను రెబెకా అయితే ఎలా ఉంటుంది నేనే రెబెకానైతే అన్నట్టుగా అనుకున్నాను అండ్ నాకు గైడ్ చేయడానికి యూనో డైరెక్టర్ సార్ ఇస్తే నేను ఒకవేళ ఒక రాంగ్ ప్లేస్లో వెళ్తున్నా కూడా నన్ను కరెక్ట్ చేసి దిస్ ఈజ్ మై రెబెకా ఐ వాంట్ హర్ లైక్ దాట్ హర్ టు బిహేవ్ లైక్ దాట్ అని వారు కరెక్ట్ చేశారు వారికి ఏం కావాలో అది చేశాను అంటే సిరీస్లో 2 ఉంటాయి మీకు పాత్రలు పోలీస్ ఆఫీసర్గా మాత్రమే కాదు మీకు ఒక సబ్లైమ్ ఒక నరేషన్ కూడా ఉంటుంది ఏంటి మీరు ఒక మదర్ కూడా అవునండి మీరు ఈ కథని పోలీస్ ఆఫీసర్ రోల్ ప్రైమ్ అన్నట్లుగా చూసారా లేకపోతే ఒక మదర్ రోల్ కూడా దీంట్లో ఉంది అన్న ఒక అల్టిమేట్గా అన్నీ చూసాను కాన్షియస్నెస్ అన్ని బ్యాలెన్స్ చేస్తూ చూసాను ఎందుకంటే ఈ కథలో నా ఒక్క పాత్ర మాత్రమే అలా లేదు ఈ కథలో ప్రతి ఒక్క పాత్రకి జస్ట్ అలా వచ్చి అది పోర్ట్రే చేసి వెళ్ళిపోదు అది మనకు పెనెట్రేట్ చేస్తుంది మనం చూస్తున్నంతసేపు మన హార్ట్స్లోకి వెళ్తుంది ఎందుకంటే బికాజ్ ఆ ట్రావెల్ మొత్తం బ్యూటిఫుల్గా కన్సీవ్ చేశారు
అంటే విలన్ రోల్ ప్లే చేసిన వాళ్ళు కానీ ఎవరైతే బ్యాడ్ రోల్స్ చేశారో అందులో బ్యాడ్ బాయ్గా చేశారు ప్రొటాగనిస్ట్ ఎవరైతే ఉన్నారో సో యాంటాగనిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది లైఫ్ జర్నీ ఉంది. వాడు అలా అవ్వడానికి కారణం నాకు ఒక సీన్ చూపించారు ఫస్ట్ మేము షో చేస్తున్నప్పుడు. ఒక ఆ బాయ్ వచ్చి చాక్లెట్ తింటాడు, యూనో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకుని చాక్లెట్ తింటాడు, సరదాగా వస్తాడు, బ్యాగ్ అక్కడ పడేస్తాడు, టీవీ పెట్టుకుంటాడు, చూస్తాడు. అవుట్ ఫోకస్ చేస్తే వెనకాల ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది. అంటే అది చూడగానే నాకు అసలు ఎలా అయిపోయిందంటే ఒళ్ళంతా ఇట్లాగా హార్డ్ అని, అంటే ఎన్ని లైఫ్స్లో అది జరిగి ఉంటుందో కదా, ఎన్ని లైఫ్స్లో అది జరిగి ఉంటుందో. సో ఎంత చూసుంటారో అలా రాయడానికి. సో అది చూడగానే నాకు అసలు ఒక 10 minutes అయితే నేను ఇది ఇంపాక్ట్ చూపించిందా మీకు? అంటే ఈ డాక్టర్ ఆఫ్ ప్రసాదరావు కనపడట్లేదు సిరీస్ కథ వినడానికి చేయడానికి ముందు తర్వాత ఉదయభానులో తల్లిగా కానీ ఏమన్నా మీకు ఎవ్రీ డే మనలో కొద్దో గొప్ప మార్పు రావాలండి. ఎవ్రీ డే వీ హ్యావ్ టు గ్రో. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ హియర్ ఆన్ దిస్ అర్త్ కదా. ఇంత పెద్ద స్టోరీ చేసి అది నాకు ఏం ఇంపాక్ట్ చేయలేదు అని అంటే నేను ఐఎమ్ నాట్ రిసీవింగ్ ఎనీ. యాజ్ ఎ మదర్ మీ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఐ హర్డ్ యూ హ్యావ్ 2 daughters. Two beautiful daughters. బ్యూటిఫుల్ డాటర్స్. హౌ బ్యూటిఫుల్ ఆర్ దే. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళతో ఇంటరాక్షన్స్ మీరు చేస్తున్నప్పుడు కానీ ఈ కథ మీకు ఎక్కడైనా టచ్ చేస్తూ అనిపించిందా? అంటే డెఫినెట్గా అండ్ యూనో నా కాన్వర్జేషన్స్ కొంచెం మారాయి. నేను నా బిడ్డలతో మాట్లాడే కాన్వర్జేషన్స్ ఇంకొంచెం జోవియల్గా మారాను నేను. అండ్ అట్లా కొంచెం స్ట్రిక్ట్గా ఇప్పుడు చదవాలంటే చదవాలి, నువ్వు కూర్చోవాలంతే అట్లా కాకుండా ఐఎమ్ గివింగ్ సమ్ స్పేస్ యూనో. సో డెఫినెట్గా ఇంపాక్ట్ అయ్యింది అండ్ చాలా మందిని ఇంపాక్ట్ చేస్తుందండి ఈ స్టోరీ. కజిన్ నాకు తెలుసుకోవాలి సార్, హౌ ఇస్ యువర్ ఫాదర్ సార్? నాకు మా ఫాదర్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉందండి. ఇప్పుడు లేరు ఆయన. బట్ చిన్నప్పటి నుంచి అది ఆ భయం అయితే ఉండింది మా ఫాదర్ దగ్గర. బహుశా మీరు చెప్పినట్టు అది సబ్ కాన్షియస్ ఎక్కడ వచ్చి ఉంటుంది. కొట్టేవారు సార్ అప్పట్లో ఫాదర్ బాగా బెల్ట్ తీసుకొట్టేవారు. క్యారెక్టర్ ఉదయభానుకి మదర్ ఉదయభానుకి రియల్ లైఫ్ మదర్ ఉదయభానుకి తేడా ఎంత ఉందండి? చాలా అండి. ఐఎమ్ బేబీ ఎట్ హోమ్. ముగ్గురు పిల్లలు బాగా ఆయనకి. మీరు కూడా అంతే. డాక్టర్. బట్ యూనో ఏమంటారు సూపర్ ప్రొటెక్టివ్, ఓవర్ ప్రొటెక్టివ్. ప్రసాదరావు గారు కూడా ఉన్నారు నాలో. నాకు భయం ఎక్కడికైనా పిల్లల్ని పంపించాలన్నా, ఈవెన్ ఎక్స్కర్షన్స్కి పంపించాలన్నా భయపడతాను సార్ నేను. ఆ బస్సులో ఎట్లా తీసుకెళ్తారో ఏమో అని. ఎందుకంటే మధ్యలో పిల్లలది ఒక బస్సు యాక్సిడెంట్ అయింది కదా సార్, ఆ రోజు అయితే అమ్మా అసలు ఎంత భయపడతానో నేను. నాకు కొంచెం భయం ఎక్కువే ఉంది. బట్ ఉదయభాను గారు మీరు చాలా లైఫ్ చూసారు. మీరు ద బ్యాక్గ్రౌండ్ మీరు వచ్చిన నేపథ్యం కానీ మీరు ఎదిగొచ్చిన తీరు కానీ ఇదని చూస్తుంటే ఆడపిల్లల్ని పెంచే తీరులో పెంచుతున్న క్రమంలో వారిని బయట చెప్తున్న విషయాలు అంటే చాలా బ్యూటిఫుల్, విమెన్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అనే బ్యూటీకి ఒక పర్యాపదంగా ఉమెన్ చెప్తా ఉంటారు. వాళ్ళ ధైర్య సాహసాలు లేకపోతే ధైర్యాన్ని పెంచే విషయంలో అదే జాగ్రత్త సొసైటీ పాటిస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది మీకు? చాలా తక్కువ అండి. యాక్చువల్లీ విమెన్ని రెస్పెక్ట్ చేసుకోవడం తక్కువ అండి. ఏదైనా జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ విమెనే వచ్చి తిడతా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట దూషించే ముందు యూనో ఎటువంటి లాంగ్వేజ్ వాడుతున్నాము, ఏం భాష వాడుతున్నాము, ఇది సొసైటీ టెలివిజన్ అనేది ఏంటంటే అండి అందరూ చూస్తారు కదా. ఇప్పుడు మన చేతిలోకి వచ్చేసింది మొత్తం. టీవీ పెట్టుకొని మనం నొక్కాల్సిన పని కూడా లేదు. ఇట్లా పెట్టి ఇన్స్టాలో ఎట్లా చూస్తుంటే అవి చిన్న చిన్న కట్స్ వచ్చేస్తూనే ఉంటాయి. సో వెన్ వీ స్పీక్ ఇన్సెన్సిటివ్గా మాట్లాడకుండా కొంచెం బ్యూటిఫుల్గా మాట్లాడాలి. అండ్ నా బిడ్డలకైతే నేను చాలా ఎడ్యుకేట్ చేస్తానండి. ఊరికే చిన్నగా ఏదైనా ఒక చిన్న పోయం చెప్పినా కూడా నేను ఐ టెల్ ద కంటెంట్, దాని అర్థం ఏంటి, యూనో ఈ గాడ్డెస్ ఏంటి, ఈ గాడ్ ఏంటి, మనది ఇండియా ఎందుకు ఇంత వసుదైక కుటుంబం ఉంది, వై వి రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజన్, ఇవన్నీ చెప్తూ నేను యూనో ఐ టేక్ పార్ట్. అంటే ఒక మదర్గా నాకు ఎంత చేయాలో అంత చేస్తున్నాను. ఇంకా అది సఫిషియెంట్ కాదు. షూట్ చేస్తున్న సందర్భంగా మీరు ఎంజాయ్ చేసేయాలండి మీరు, ఎందుకంటే మీ ఓల్డ్ ఫ్రెండ్ తోటి చేశారు, రాజీవ్ కనకాలతో
మేము చాలా కాలం క్రితం మీరు సీరియల్ చేస్తున్నారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ సూపర్ హిట్ కొట్టారు. ఆ సీరియల్స్ అన్ని హిట్, ఇప్పుడు మళ్ళీ హిట్. అవునండి, ఎట్లా అనిపించింది? సూపర్ అనిపించిందండి. అంటే రాజీవ్ లైక్ మంచి ఫ్రెండ్ అండి నాకు. అంటే చిన్నప్పుడు కలిసి చేశాం కదా, బాగా అల్లరివాడు, యూనో కామెడీగా మాట్లాడేవాడు, అండ్ యూనో సరదా మనిషి. అండ్ అట్ ది సేమ్ వెరీ ఎమోషనల్. పేరెంట్స్ అంటే పిచ్చి ప్రాణం అనమాట. ఎవరైనా ఏమన్నా అన్నా కూడా యూనో అక్కడక్కడ రగిలిపోతూ ఉండేవాడు, కళ్ళు నీళ్ళు వచ్చేవి. ఇప్పుడు కూడా స్టేజ్ మీద చూసాం కదండి, పేర్లు చెప్పడానికి కూడా యూనో చాలా ఎమోషనల్ అయిపోయాడు. సో జెన్యూన్ ఆర్టిస్ట్, ఫ్యాంటాస్టిక్ యాక్టర్, అండ్ అట్ ది సేమ్ టైం వెరీ బ్యూటిఫుల్ హ్యూమన్. సో మళ్ళీ కలిసి నటిస్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. సీరియస్ క్యారెక్టర్ చేశారు కదా, సెట్స్ లో అట్లాగే ఉన్నారా? అసలు లేదండి, అసలు సంబంధం లేదు. రాజుతో యాక్ట్ చేయడం చాలా కష్టం. సీరియస్ రోల్స్, కామెడీ అంటే చేసుకుంటూ వెళ్ళొచ్చు, కానీ సీరియస్ రోల్స్ సీరియస్గా ఉన్నట్టు నవ్విస్తూ ఉంటాను. నేను అలాగే నవ్విస్తూ ఉంటాను. బికాజ్ మధ్య కూడా ఆయన నాటి అని కూడా అన్నట్టున్నారు మీరు. ఇంకా తింటారండి, బాగా బాగా తింటారు. ఎట్లా ఉండిందండి వాళ్ళ ఫ్యామిలీతో? రాజీవ్ కనకాల ఫ్యామిలీతో నాకు పెద్ద అటాచ్మెంట్ లేదండి, నాకు ఓన్లీ రాజీవ్తోనే. బికాజ్ నాకు ఎక్కడికైనాండి ఆన్ సెట్ ఉన్న వాళ్ళు యూనో వాళ్ళతోనే పరిచయం ఉంటుంది, కానీ మళ్ళీ డీప్గా ఫ్యామిలీస్లోకి వెళ్ళి అది అంత పరిచయాలు లేవు. రాజీవ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. నౌ దట్ ది సిరీస్ ఈజ్ సూపర్ హిట్, నాలాంటి వాళ్ళు తక్కువ సిరీస్ చూసేవాళ్ళు కూడా మొదటి నుంచి 6వ ఎపిసోడ్ దాకా చూసారంటేనే సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది. కృష్ణ గారు, మీరు సినిమా కూడా తీయబోతున్నారని విన్నాం, ఏంటండి? సినిమా మూవీ చేస్తున్నాను, మార్చి షూటింగ్ వెళ్తున్నాను. ఓకే, ఎట్లా ఉంటుంది సిరీస్లు షూట్ చేయడము, సినిమా దాకా వెళ్ళడము? ఎక్కడ నాకైతే ఏది జస్ట్ సిరీస్ కంటెంట్ లాగా అనిపించలేదండి, సీరియస్ సినిమా చూసినట్టే అనిపించింది నాకైతే. ఇది సరిగ్గా ఆరిటిని కలిపి ఒక సినిమా లాగా కూడా వేసేయచ్చు, సరే మీరు ఫారెన్లో అట్లా రిలీజ్ చేసేయచ్చు, నాకు అట్లాగే అనిపించిందండి. సో టేకింగ్ ఈజ్ చాలా ఇంట్రికేట్గా ఉండింది, అండ్ డీటెయిలింగ్ కానీ ఎవ్రీ క్యారెక్టరైజేషన్ కానీ సూపర్ అండి. సో వారు సినిమాలు చేస్తున్నారంటే చాలా మంచి మంచి సినిమాలు వస్తాయి మన తెలుగు తెరకి ఆబ్వియస్గా. ఏ సినిమా ఏ జానర్లో తీయబోతున్నారు, ఏ స్కేల్లో తీయబోతున్నారు? ఒక కొత్త అబ్బాయిని లాంచ్ చేస్తున్నానండి. ఒక క్రికెట్ బ్యాక్డ్రాప్, లోకల్ పాలిటిక్స్, టౌన్ బ్యాక్డ్రాప్లో చేస్తున్నా. కొంచెం రెస్ట్రిక్ట్ మూవీ అది. ఓకే ఓకే, కోస్టల్ ఏరియాలో జరిగే, ఒక టౌన్లో జరిగే లోకల్ పాలిటిక్స్. చివరిగా ఉదయభాను గారు, ఇప్పటివరకు వచ్చిన సినిమాలు, మీరు చేసిన సినిమాలు, సీరియల్స్ దగ్గర నుంచి సినిమాల దగ్గర నుంచి ఓటీటీలో కూడా వచ్చున్నారు. ఓటీటీలో మీ అరంగేట్రం సక్సెస్ అయింది కదా, ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్ ప్లాన్స్? నో ప్రెడిక్షన్స్ అండి, మంచి రోల్స్ చేద్దామని అనుకుంటున్నాను, మంచి స్క్రిప్ట్స్ విన్నాను. డెఫినెట్గా మళ్ళీ నెక్స్ట్ సైన్ చేసే ప్రాజెక్ట్ మంచిది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో డెఫినెట్గా సర్ప్రైజ్ చేస్తూనే ఉంటానండి. సర్ప్రైజ్ చేస్తున్నారు. యాక్చువల్గా మిమ్మల్ని స్క్రీన్ మీద చూసినప్పుడు, ఈ మధ్య వేరే ఒకసారి స్క్రీన్ మీద చూసినప్పుడు మా ఇంట్లో మా ఫాదర్ అన్నారు, ఈ అమ్మాయి అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉంది, ఆయనకి ఇంకా మీరు అమ్మాయిలానే ఉన్నారు, ఏజ్ కనపడట్లేదు, ఏంటండి సీక్రెట్? బికాజ్ యూనో నేను వచ్చినప్పుడు చాలా చిన్న పిల్లనండి, అది ప్రాబ్లం. సో ఇప్పుడు చూసారా 9 ఏళ్లకే పిల్లలందరూ యూనో దే ఆర్ గ్రోయింగ్, ఫుల్ పెద్దగా పెరిగిపోతున్నారు. అట్లా నేను 12 ఏళ్ళకి నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు వచ్చేసాను. అలాగా ఎర్రసెన్యంలో చూస్తే నేను 10th చదువుతున్నటువంటి అమ్మాయిని, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. కాబట్టి సో మీ తాతగారు కూడా నా ఫ్యాన్ అంటే నేను ఆశ్చర్యపోకర్లేదు, ఎందుకంటే నాకు ఒక ఫ్యాన్ ఉండేవారండి విజయవాడ క్లబ్లో. హీఈస్ లైక్ నేను టీన్స్లో ఉన్నప్పుడు, అంటే 14-15 ఉన్నప్పుడు, మేబీ 16 ఉండొచ్చండి ఆ టైం, హృదయాంజలి ప్రోగ్రామ్ అప్పుడు ఆయన నాకు ఫ్యాన్ అన్నమాట. సో విజయవాడ క్లబ్లో ప్లే చేసేవారంట, ఇది హృదయాంజలి. సో ఆ క్లబ్లో అన్ని ఆటలు మానేసేసి అది చూసేవారంట. నేను విజయవాడ క్లబ్కి వెళ్ళాను, ఇది హోస్ట్గా వెళ్ళానండి ఒక షోకి. వెళ్తే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఎన్ని రోజులు హృదయాంజలి వచ్చిందో అన్ని రోజులు అక్కడ అది ప్లే చేశారంట. సో అంత రెస్పెక్ట్ ఇచ్చారు నాకు. అంటే ఆ జనరేషన్, ఈ జనరేషన్, అండ్ జెన్ ఆల్ఫా జనరేషను అందరి హృదయాల్లో ఉన్నాను కాబట్టి ఐఎమ్ సో బ్లెస్డ్ అండి. నైస్ అండ్ నైస్. మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చూడాలని కోరుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళకి నచ్చిన కాంబినేషన్లో చూడాలనుకుంటారు. మీకు కూడా బాలకృష్ణ గారు అంటే చాలా అభిమానం, ఓపెన్ గానే చెప్తారు. సో బాలకృష్ణ గారితో సినిమా చేసే అవకాశం ఎంతవరకు ఉంది, ఎప్పుడు రాబోతుంది, ఏంటి? మన వాళ్ళకి మనకు అంత గొప్పగా నేను కనిపిస్తే
అంటే బాలకృష్ణ గారితో ఏ రకమైన రోల్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అట్లా చేయనండి నేను. నాకు ప్రామినెంట్ రోల్ అయితేనే చేస్తాను. నన్ను అడిగారు ఆల్రెడీ ఇంతకుముందు, ఓకే. భయపడి సరే అడిగారు, బట్ ఐ డోంట్ డూ ఇట్. నాకు చాలా స్ట్రాంగ్గా ఉంటేనే చేస్తానండి, అలాంటి అనిపించడం కోసం చేయను. ఆన్ స్క్రీన్ వెండి తెర మీద బాలయ్య బాబుతో కనిపించే అవకాశాన్ని ఖచ్చితంగా ఒడిచి పట్టుకుంటారు అనుకో. డెఫినెట్గా ఏదైనా బిగ్ వన్ వస్తే అండ్ డెఫినెట్గా నా టాలెంట్ని గుర్తించి నా దాకా ఏదైనా పాత్ర వస్తే అది నాకు జస్టిఫై చేస్తుంది అనిపిస్తే, నేను దాన్ని జస్టిఫై చేస్తాను అనిపిస్తే డెఫినెట్గా చేస్తానండి. అండ్ ఇట్ విల్ బీ అన్ ఆనర్ టు డూ దాట్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మీ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. కృష్ణ గారు, మీ సినిమా కూడా అంతకు మించిన సక్సెస్ కావాలని, అంతకంటే వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని మాకందరికి త్వరలో మా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అండ్ మా ఆడియన్స్ కూడా మేము మా ఎంటైర్ టీమ్ తరపున నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి. బికాజ్ యూనో జస్ట్ రెగ్యులర్ సిరీస్ లాగా యూనో రోజుకి ఒక ఎపిసోడ్, వారానికి ఒక ఎపిసోడ్ చూద్దాంలే అట్లా కాకుండా, చూసిన వాళ్ళందరూ ఇప్పటివరకు ఇచ్చిన మా రెస్పాన్స్ ఏంటంటే, చూసిన వాళ్ళందరూ 6 ఎపిసోడ్స్ మేము ఫినిష్ చేసేసాం, ఒకే దెబ్బకి చూసేసామండి. అంత బాగుంది, అంత బ్రెత్టేకింగ్గా తీశారు అని అప్రిషియేషన్ వస్తుంది. సో ఇంత హ్యూజ్ సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ప్రొడ్యూసర్ శ్రీరామ్ తరపున, మా ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ తరపున, మా డైరెక్టర్ సార్ తరపున, మా Z5 తరపున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఆల్ ద లవ్. అండ్ మీరు రికమెండ్ చేయండి, ఇంకా అందరినీ చూడమని చెప్పండి. బికాస్ దిస్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఎవ్రీ ఫ్యామిలీ. అందరూ చూసి దీంట్లో ఎంతో కొంత తీసుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.